ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి ముల్లా సాహెబ్ హుసేన్, వారి ధర్మపత్ని ఫాతిమా బీబీలను ప్రధానోపాధ్యాయులు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పూలవర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. మొదటగా ముఖ్య అతిథులతో పాటు పాఠశాల అధ్యాపకులంతా కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులైన రిటైర్డ్ ఎంఈఓ సాహెబ్ హుసేన్, ధర్మపత్ని ఫాతిమా బీబీలను వేదిక మీదకు ఆహ్వానించి ప్రధానోపాధ్యాయులు, చైర్మన్, వైస్ చైర్మన్లు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బరాయుడును ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులను ఒక్కొక్కరుగా పువ్వుల వర్షం కురిపిస్తూ వేదిక మీదికి ఆహ్వానించి శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బరాయుడు మాట్లాడుతూ, ఎందరో విద్యావంతులను తీర్చిదిద్ది ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఇదే మండలంలో మండల విద్యాశాఖాధికారిగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేపట్టిన సాహెబ్ హుసేన్ సార్ గారిని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. సాహెబ్ హుసేన్ సార్ గారు ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడుగా మరియు ప్రధానోపాధ్యాయులుగా ఉన్న సమయంలో పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశారని, ఎన్నో మొక్కలు నాటి పాఠశాలను పర్యావరణంగా తీర్చిదిద్దారని, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారిగా మండల పరిధిలోని అన్ని పాఠశాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. అలాగే ఆయన పదవీ విరమణ అనంతరం మన పాఠశాల అభివృద్ధికి 10,000 రూపాయలు విరాళాన్ని అందించారని ప్రధానోపాధ్యాయులు సుబ్బరాయుడు తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథి రిటైర్డ్ ఎంఈఓ సాహెబ్ హుసేన్ గారు మాట్లాడుతూ, తాను ఉపాధ్యాయుడుగా మరియు ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానం స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుండే మంచి క్రమశిక్షణతో మెలిగి మంచి విద్యను అభ్యసించాలని సూచించారు. అలాగే ఆటపాటల్లో చురుగ్గా పాల్గొనాలని, ఉపాధ్యాయులు చెప్పే సూచనలను శ్రద్ధగా పాటిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి మాట్లాడుతూ, ఆయన ఒక ఉపాధ్యాయుడుగా ఆయన ప్రస్థానం మొదలుపెట్టి 2 పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టి తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో ప్రధానులకు మార్గనిర్దేశం చేశారని, ఆయనను మనం అందరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఆ తర్వాత రిటైర్డ్ ఎంఈఓ సాహెబ్ హుసేన్ గారు ఏఎం న్యూస్తో మాట్లాడుతూ, విజయవాడలో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు రావడంతో ఎంతో మంది ఇబ్బందులకు గురయ్యారని, ప్రతి ఒక్కరూ చెట్లను నాటి ప్రకృతిని కాపాడితే ఎటువంటి వరదలు దరిచేరవని, అందరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని మీడియా ముఖంగా కోరారు. మొక్కలు, చెట్ల ద్వారా అన్ని జీవులకు జీవనాధారం లభిస్తుందని, మొక్కల నుండి అన్ని జీవులకు కావలసిన ప్రాణవాయువు లభిస్తుందని, ఈ ప్రాణవాయువు లేనిదే ఏ జీవి అయినా ఒక్క నిమిషం కూడా బ్రతకజాలదని తెలిపారు. మనం నాటిన మొక్కలు చెట్లుగా మారి మనకు ఆక్సిజన్ అందించడమే కాకుండా కాయలు, పండ్లు కాచి జీవన మనుగడకు ఎంతో ప్రాధాన్యతనిస్తాయని, అంతేకాకుండా భూమి వేడెక్కకుండా చెట్లు చల్లదనాన్ని ఇస్తూ జీవులను కాపాడుతూ వరదలను అరికడుతూ సకాలంలో వర్షాలు పడేలాగా దోహదపడతాయని తెలిపారు. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించాలని సాహెబ్ హుసేన్ గారు మీడియా ముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బరాయుడు, విద్యా కమిటీ చైర్మన్ బొంత వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ సార్. కలిగిన ప్రధాన ఉపాధ్యాయుల కంటే కూడా చాలా చక్కగా పనిచేస్తూ మంచి పరిపాలనా దక్షులు ఉన్నత
తన సీటు వరకు మనము స్వాగతిస్తూ తీసుకుని వెళ్ళాలి. మనం ప్రతి సంవత్సరము జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి అలాగే రిటైర్డ్ ఎంఈఓగా కూడా పనిచేసి మన పాఠశాలకు ఎన్నలేని సేవలు అందించినటువంటి శ్రీ సాహెబ్ హుసేన్ సార్ గారికి, అలాగే వాళ్ళ పత్ని గారికి, అలాగే మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు అన్నగారికి, అలాగే వైస్ చైర్మన్ శ్రీమతి సుగుణమ్మ గారికి, మరియు ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మరియు ప్రియమైనటువంటి విద్యార్థులకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరి తర్వాత వారికి నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం అనేది మనం ఎందుకు జరుపుకుంటున్నామో మన ప్రధానోపాధ్యాయులు తెలిపినారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మొట్టమొదటగా ఆయన కూడా ఉపాధ్యాయుడే. ఆయన ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తూ మన దేశానికి రాష్ట్రపతి స్థాయిలో రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి మహనీయుడు ఆయన రాష్ట్రపతి పదవి అత్యున్నత స్థానాన్ని అలంకరించడమే కాకుండా ఎన్నో ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి మహనీయుడు ఆయన స్మృతి చిహ్నంగా సెప్టెంబర్ 5న ఆయన జన్మించినాడు కాబట్టి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మీకందరికీ శుభాశిష్యులతో ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకుంటున్నాను. మీరందరూ కూడా ఎవరైనా పెద్దవారు మాట్లాడేటప్పుడు మీరు అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా ఉండి ఎంతో మంచి విషయాలను మీరు ఉనికి పుచ్చుకుంటే మీకే ఉపయోగం. మంచి విషయాలు, విద్యాబుద్ధులు మనం ఇవన్నీ తెలుసుకోకపోతే మనకు జంతువుకు తేడా లేదు. మనం కూడా జంతువులతో పాటే మనం కూడా జీవులమే. అన్ని జీవరాశులు ఈ ప్రకృతిలో ఉన్నట్టుగానే మనం కూడా ఉన్నాము. కాకపోతే మనం మనుషులుగా ఈ విధంగా పరిణితి చెందినామంటే అది ఉపాధ్యాయుల యొక్క కృషి ఫలితమే. కాబట్టి మీరందరూ కూడా ఉపాధ్యాయులు చెప్పినట్టుగా తోచా తప్పకుండా విని దాన్ని ఆచరించినప్పుడే మీరు కూడా మనుషులుగా రాణిస్తారు. మరి ముఖ్యంగా మనకు మిగిలిన జీవులకు తేడా ఏమిటంటే మనం ఒక జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని పెంపొందించుకొని మనం ఒకరికొకరు మంచిగా జీవిస్తూ ఉన్నాం. మరి ఆ జ్ఞానం లేనప్పుడు మనం కూడా జంతువులతో సమానమే. కాబట్టి అందరూ కూడా జ్ఞానాన్ని పొందాలంటే పాఠశాలకు వచ్చి పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని ఉపాధ్యాయులు చెప్పినటువంటి అన్ని విషయాలు ఆకలింపు చేసుకొని మరి మీరు భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలా. అందుకాబట్టి మీరందరూ కూడా పాఠశాలను మానుకోకుండా పాఠశాలకు ఖచ్చితంగా 6 సంవత్సరాలు పడుతూనే మీరు పాఠశాలకు వచ్చి పాఠశాలలో చేరి 14 సంవత్సరాల వరకు మీరు ఖచ్చితంగా చదవాలి. ఒక ఉద్యోగం కోసమే కాదు, మనకు చదువు అనేది చాలా అవసరము. పాఠశాల
పరిసరాలు మీకు ఎంతో నేర్పిస్తాయి. ఈ పరిసరాలను అనుగుణంగా మీరు నేర్చుకొని 14 సంవత్సరాల వయస్సు వరకు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మీరు సభ్య సమాజంలో మెరగాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా నేను ఎంతో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోతున్నాను, దయచేసి మన్నించాలి. మరి మన ప్రధానోపాధ్యాయులు అన్ని విషయాలు చెప్పినారు. నాకు కూడా కొద్దిగా ఆరోగ్య సమస్య కారణంగా నేను విరమిస్తున్నాను. అందరికీ అన్ని విధాలుగా నేను నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీకందరికీ నేను శుభాభివందనాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.